తిరుపతి అనగానే మనకు గుర్తుకు వచ్చేది చిత్తూరు జిల్లాలోని తిరుమల తిరుపతి. అయితే తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం దగ్గరలో ఇంకో తిరుపతి ఉందని, అదే తొలి తిరుపతి అని చాలా మందికి తెలియదు. దేశంలోని 108 శ్రీ వైష్ణవ దివ్యదేశాల కంటే మిక్కిలి పురాతనమై, పరమ పవిత్రమైన చిరుమందహాస చిద్విలాస రూపం కల ఆలయం ఇక్కడి శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయం. శోభాయమానంగా స్వయంభూగా కొలువుదీరిన దేవాలయానికి ద్వాపరయుగం 9000 సంవత్సరాల చరిత్ర ఉందని చాలా మందికి తెలియదు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట నుంచి కిర్లంపూడి వెళ్లేదారిలో దివిలికి 1 కిలోమీటరు దూరంలో తొలి తిరుపతి అనే ఊరు ఉంది. సామర్లకోట నుంచి ఇక్కడికి 12 కిలోమీటర్లు. గుడికి బయట ఒక ఫ్లెక్సీ బోర్డ్ మీద 9000 సంవత్సరాల పురాతనమైన దేవాలయం ఇది అని రాసి ఉంటుంది. దేవాలయం పురాతనంగానే కనిపిస్తుంది, కాని మరీ అంత పాతది కాదేమో అనే సందేహం కూడా కలుగుతుంది. కొంతమంది అభిప్రాయం ప్రకారం కలియుగం మొదలై సుమారు 5000 సంవత్సరాలు అయ్యిందని. అంటే ఈ దేవాలయం ద్వాపరయుగం నాటిదన్నమాట. విష్ణుమూర్తి శిలారూపంలో మొదట ఇక్కడే వెలసినందుకు ఈ తిరుపతిని తొలి తిరుపతి అని పిలుస్తారు. స్వయంభూగా స్వామివారు వెలసిన ప్రతి చోట ఆళ్వార్లు ఉంటారు. అలాగే ఇక్కడ కూడా గర్భాలయం పక్కన ఎడమవైపు ఆళ్వారుల విగ్రహాలు ఉన్నాయి. స్థలపురాణం. తొలి తిరుపతి దేవాలయం యొక్క స్థలపురాణం ప్రకారం ఈ ప్రదేశం ఒకప్పుడు కీకారణ్యంగా ఉండేదని, ధ్రువుడు ఇక్కడ విష్ణుమూర్తి కోసం తపస్సు చేశాడని చెబుతారు. ఇక్కడొక చిన్న లింక్ మిస్ అయింది. ధ్రువుడు తపస్సు చేసిన మధువనం యమునా నది సమీపంలో ఉంటుందని పురాణంలో చెప్పబడి ఉంది. కాని ఇక్కడ యమునా నది లేకపోవడమే మిస్సైన లింకు. ధ్రువుడి కథ విష్ణు పురాణంలో ఉంటుంది. ఉత్తానపాదుడనే రాజుగారికి సురుచి, సునీతి అనే ఇద్దరు భార్యలు ఉంటారు. ఆయనకి సునీతి ద్వారా ధ్రువుడు, సురుచి ద్వారా ఉత్తముడు అనే కుమారులు కలుగుతారు. రాజుగారికి సురుచి అంటే ప్రేమ మెండు. ఆమె కుమారుడికి ముద్దుమురిపాలన్నీ దక్కేవి. ఒకరోజు ఉత్తముడు తండ్రి ఒడిలో కూర్చుని ఉండగా చూసిన ధ్రువుడు తాను కూడా తండ్రి ప్రేమను అదేవిధంగా పొందాలని భావించి ఒడిలోని ఎక్కబోతుండగా అతని సవతి తల్లి సురుచి అతడిని నిందిస్తుంది. బాధపడుతున్న ధ్రువుడిని చూసి తల్లి సునీతి విష్ణువుని గూర్చి తపస్సు చేసి తండ్రి ప్రేమని పొందే వరం కోరుకోమంటుంది. అప్పుడు ధ్రువుడు యమునా నది తీరంలో ఉన్న మధువనం అనే ప్రదేశానికి వెళ్లి తపస్సు చేసి విష్ణువుని ప్రసన్నం చేసుకొంటాడు. పిల్లవాడైన ధ్రువుడు దేవుడి తేజస్సు చూసి భయపడ్డాడని, అప్పుడు విష్ణువు ధ్రువుడి అంత పొడవుతో కనిపించి చిరునవ్వుతో అతని చెంపలు నిమిరాడని, ఆ కారణంగానే ఇక్కడి స్వామి చిరునవ్వులు చిందిస్తూ శృంగార వల్లభ స్వామిగా పిలవబడుతున్నారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గచ్చుమీద ఉన్న పుష్పంపై నుంచుని చూసిన వాళ్లు ఎంత ఎత్తులో ఉండి చూస్తే అంత ఎత్తులోనే దర్శనమిస్తాడు. చిన్నవాళ్లకు చిన్నవాడిగా, పెద్దవాళ్లకు పెద్దవాడిగా. శృంగార వల్లభ స్వామి అంటే వెంకటేశ్వరుడే. అన్ని చోట్ల ఆయన కుడి చేతిలో శంఖం, ఎడమ చేతిలో చక్రం ఉంటాయి. కాని ఈ దేవాలయంలో అవి అది ఇటు, ఇది అటు మారి ఉంటాయి. మరొక ప్రత్యేకత ఇది. స్వామివారి దేవేరులైన శ్రీదేవిని నారద మహర్షి, భూదేవిని శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించారట. స్వామివారికి వెండి తొడుగు విక్టోరియా మహారాణి బహూకరించినదట. దేవాలయానికి వెనుకవైపు ఉన్న నూతిలో నీటిని తలపై జల్లుకుని స్వామివారిని కోరుకొంటే ఆయా కోరికలన్నీ నెరవేరుతాయట. శృంగార వల్లభ స్వామికి పటిక బెల్లం అంటే ఇష్టం కాబట్టి కోరికలు నెరవేరిన భక్తులు పటిక బెల్లాన్ని స్వామివారికి సమర్పిస్తారు. ఆ అరణ్య ప్రాంతంలో వెలిసిన స్వామి ఎండకు ఎండి వానకు తడవడం చూసి దేవతలే స్వయంగా స్వామికి ఆలయాన్ని నిర్మించారు. ఆ తరువాత శ్రీ లక్ష్మీదేవి వారిని నారద మహర్షి ప్రతిష్ఠించారట. తరువాత శ్రీకృష్ణదేవరాయలవారు భూదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దీనికి శిలాశాసనాలే ఆధారం. ఆలయ విశిష్టత. 1. చిద్విలాస వెంకటేశ్వరుడు, నవ్వుతున్నట్టుగా ఉండే విగ్రహం. 2. విగ్రహం చిన్న పిల్లలకు చిన్నగానూ పెద్దవారికి పెద్దగానూ, ఎంత ఎత్తులో ఉండేవారికి అంతే ఎత్తులో కనిపిస్తుంది. 3. తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని విగ్రహానికి పూర్తి విభిన్నంగా శంఖ, చక్రాల స్థానం మారి ఉంటాయి. 4. ఆలయ ప్రాంగణంలోనే శివాలయం వైష్ణవాలయం రెండూ ఉన్నాయి. 5. సంతానం లేని దంపతులు ఆలయం వద్ద నూతిలో స్నానం చేసిన సంతాన ప్రాప్తి లభిస్తుంది.
6. ఏకశిలా కళాఖండాలు. విగ్రహమూర్తి. ఉత్సవ మూర్తి ప్రధాన ఆకర్షణ.